నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జిల్లా రంపచోడవరం నియోజకం కొడవలి గ్రామంలో ఓ వ్యక్తికి అనుకోకుండా బాణం దిగడంతో ప్రాణాపాయ స్థితిలో కాకినాడ జీజీహెచ్కి చేరుకున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర చికిత్సను అందించి ప్రాణాన్ని నిలబెట్టారు కాకినాడ జీజీహెచ్ వైద్యులు. ప్రస్తుతం మనతో పాటు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఎలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి చేరుకున్నారు? నమస్తే అండి. ఈ పేషెంట్ 49 ఇయర్స్ అండి. ఈయన 29వ తారీఖు మే నెల రాత్రి 9:30 ఆ టైంకి మా క్యాజువాలిటీ ప్రజెంట్ అయ్యారు. జీజీహెచ్ కాకినాడ క్యాజువాలిటీ ప్రజెంట్ అయ్యారు విత్ హిస్టరీ ఆఫ్ యాక్సిడెంటల్ ఇంజరీ ఫ్రమ్ యారో. బాణం ఒకటి కుడివైపు నుంచి భుజంలోంచి ఛాతిలోకి దిగిపోయింది. అక్కడ నుంచి రంపచోడవరం, అక్కడ నుంచి కాకినాడ రాజమండ్రి వెళ్తే అక్కడ నుంచి ఇక్కడ అవ్వదు అని చెప్పి మన కాకినాడ జీజీహెచ్కి పంపించారు. సో పేషెంట్ వచ్చిన వెంటనే క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వైద్యులు ప్రజెంట్ అయ్యారు. తర్వాత జనరల్ సర్జన్ డాక్టర్ నరేష్ గారు చూసి ఒక సివియారిటీ, అది సిటీ స్కాన్, పేషెంట్ వచ్చినప్పుడు బీపీ అది అన్ని తక్కువగా ఉన్నాయండి. సో పేషెంట్ స్టెబిలైజ్ చేసి పేషెంట్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత సిటీ స్కాన్ అది చూసిన తర్వాత ఇది ఛాతిలో ఊపిరితిత్తుకి తగిలిందని ఆయన ప్రైమరీ డయాగ్నోస్ అని చేసిన తర్వాత సిటీ సర్జన్ మమ్మల్ని యాక్టివేట్ చేశారు. పేషెంట్కి రక్తం అదంతా అరేంజ్ చేసిన తర్వాత మత్తు డాక్టర్ గారు డాక్టర్ ప్రతాప్ గారు కోఆర్డినేషన్తో మన సూపరింటెండెంట్ గారికి ఇన్ఫామ్ చేసి ఇలాగ ఒక గిరిజన వ్యక్తి ఎట్లా వచ్చారు మేడం, మేము ఎమర్జెన్సీ ఉంది తీసుకుంటున్నాం మేడంకి ఇన్ఫామ్ చేస్తే మేడం అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుందని చెప్పి మనం ప్రొసీడ్ అవ్వమన్నారు. పేషెంట్ అటెండెంట్కి కూడా మనం రిస్క్ అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇమీడియట్గా 12:30 ఆ టైంకి మేము ఓటీకి షిఫ్ట్ చేసుకున్నామండి. లేట్ ఏం లేదు. షిఫ్ట్ చేసుకుని బ్లడ్ అది లోపంటే బ్లడ్ అరేంజ్ చేయడానికి కొంత టైం పట్టింది. తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఆపరేషన్ తీసుకున్నాం. దాదాపు 2:30 నుంచి 3 గంటల ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా అది తీయగలిగాము. అది ఛిద్రమైన కొంత ఊపిరితిత్తుని రిపేర్ చేయగలిగాము. కొంత గుండె దగ్గరగా లాగింది 1 సెంటీమీటర్ దూరంలో. కొంచెం తొందరపడి ముందు వెనక అది లాగినా కూడా గుండెలో గుచ్చిపోయే అవకాశం ఉండేది. బట్ చాలా జాగ్రత్తగానే జరిగింది. పోస్ట్ ఆపరేటివ్గా కూడా పేషెంట్ ఆర్ఐసీలో నుంచి వైద్యం అందించాము. అనస్థీషియా డాక్టర్ సహకారంతో, సర్జన్ సహకారంతో అందరితో అందించగలిగాము. పేషెంట్ బాగానే రికవర్ అయ్యారండి. ఇవాళ డిశ్చార్జ్ ప్లాన్ చేసాము. అదండి సార్. అంటే ఊపిరితిత్తుల్ని చొచ్చుకుంటూ గుండె వరకు వచ్చి ఆగిందన్నారు కదండి. అంటే చాలా క్రిటికల్ స్టేజ్ లోనే ఇక్కడికి చేరుకున్నారు. సో సర్జరీ తర్వాత, అంటే ఆయనకి ట్రీట్మెంట్ తర్వాత ప్రస్తుతం ఆయనైతే నార్మల్ పీపుల్ ఎలా నడుస్తారో అలాగే ఉన్నారు, యాక్టివ్ గానే మాట్లాడుతూ ఉన్నారు. సో అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయండి ఫ్యూచర్ లో కూడా? అంటే పేషెంట్ ఏంటంటే మనం ఛాతీలకి ఆపరేషన్ చేసాం కదండి, ఛాతీ అంతా కట్ చేసి లోపల నుంచి ఉన్నదంతా తీసాం కాబట్టి, రెండోది వెళ్ళింది కూడా ఫారిన్ బాడీ కదా. నెక్స్ట్ ఈ పరీక్షల్లో ఆయన కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉన్నాయని కూడా తెలిసింది. సో ఏంటంటే ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సులు, వూండ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సులు అలాంటివి ఉంటాయి. బట్ 2 వీక్స్ అయిపోయింది, ఇంకా వచ్చే అవకాశం తక్కువ. కాకపోతే ఏంటంటే పేషెంట్ బ్రీతింగ్ కెపాసిటీ అది పెరగడం కోసం కొంచెం బాల్ ఎక్సర్సైజులు, స్పైరోమెట్రీ ఎక్సర్సైజులు ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి వెరీ మేజర్ కాంప్లికేషన్స్ ఫర్దర్. బాగానే రికవర్ అయ్యారండి పేషెంట్. అన్ని చూసుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. సార్, గిరిజన ప్రాంతం కాబట్టి బాణం తగిలి వచ్చారు. ఇటువంటి కేసెస్ ఇంతకు ముందు ఎప్పుడైనా హ్యాండిల్ చేశారా? ఇంతకు ముందు చాలా వచ్చినాయండి ఇట్లాంటి కేసులు. పొరపాటును గొడ్డలు తగిలి ఛాతిలో గొడ్డలతో వచ్చిన కేసులు ఉన్నాయి. కత్తి దిగిపోయి కత్తితో వచ్చిన కేసులు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు నాటు తుపాకులు ఎక్కువ వాడతారు. ఆ నాటు తుపాకులు ఒక్కొక్క కేసు అయితే ఒక నాటు తుపాకు ఊపిరితిత్తులో ఉండిపోయింది. ఒకటేమో ఇంకో బుల్లెట్ ఏమో వెళ్ళి నడుములో దిగిపోయింది, ఒక ఎముక లోపల, వెన్నెముక లోపల దిగిపోయింది. సో మేము న్యూరోసర్జరీ డాక్టర్ గారు కోఆర్డినేటెడ్గా చేసుకుని ఆ బాబు 12 ఏళ్ళ బాబుని కాపాడి పంపించగలిగాము. నెక్స్ట్ ఇంకో కేసు ఇలాగే నాటు తుపాకీ ఒకటి ఊపిరితిత్తు లోపలికి చొచ్చుకుపోతే అది కూడా ఇమీడియట్గా నైట్ ఆపరేషన్ చేసి పేషెంట్ అది కూడా బాబే కాపాడగలిగాం. ఒక కేసు ఏమో అడవి పంది అటాక్ చేసింది, మొత్తం పక్కంతా తినేస్తే మేమును సండే రోజు, అది సండే మధ్యాహ్నం, మేము ప్లాస్టిక్ సర్జరీ మేడం గారు ఇద్దరం కోఆర్డినేషన్తో చేసుకుని ఆ బాబుని కూడా కాపాడి పంపించగలిగాం. మేము ఇక్కడ కొంతవరకు ట్రామా కేసులు మాత్రము మా దగ్గర మ్యాక్సిమం సర్వైవ్ అవుతున్నారు. మ్యాక్సిమం 95 to 98% ట్రామా కేసులన్నీ మేము సర్వైవ్ చేసి పంపించగలుగుతున్నాం. గొడ్డలు కానివ్వండి, గుణపం కానివ్వండి, లేదంటే ఇలాంటి బాణాలు కానివ్వండి, ఇలాంటిది తగిలిన కేసుల్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుందండి? అసలు జనరల్గా అది ఎంత డెప్త్లోకి వెళ్ళింది అనే దాన్ని బట్టి ఉంటుందమ్మా. హాస్పిటల్ దాకా రాగలిగారు అంటే, జనరల్గా ఏజెన్సీ ప్రాంతం హాస్పిటల్ దాకా రాగలిగారు అంటే మనకు కొంత టైం ఇచ్చాడు భగవంతుని అర్థం. సో మనం సేవ్ చేయడానికే ట్రై చేయాలి. ఒక్కొక్కసారి మేజర్ వెజల్లో దిగిపోయింది, అట్లా ఏమన్నా హార్ట్లో దిగిపోయిందంటే కొంత బతికే ఛాన్స్ తక్కువ ఉంటాయి. వితిన్ 15 to 20 minutesలోనే ఏదన్నా చనిపోయే అవకాశం ఉంటుంది. మన దగ్గరికి వచ్చే టైం ఉందంటే, అంటే కొంత ఊపిరితిత్తో లేకపోతే ఒక మేజర్ వెజల్ కొంత వాటిలోంచి వెళ్ళిందంటే మనకు కాపాడే ఛాన్సులు ఉంటాయి. ఎంత డెప్త్లో దిగిందనే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఆయన నిలకడగా ఉంది, డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి నిలకడగానే ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. వాళ్ళ అబ్బాయి మనతో ఉన్నాడు. ఏమైంది అసలు? అంటే మా నాన్నగారు అంటే వచ్చేవారం అన్నట్టు పండగ అండి. పండగ కోసం అనేసి ఇల్లు మేకింగ్ చేస్తున్నారు. మేకింగ్ చేస్తున్న సడన్గా వచ్చి మా బాబాయ్ మెంటల్ పరిస్థితిలో ఉన్నారనమాట. మెంటల్ పరిస్థితిలో ఉండి అతను ఏం చేస్తున్నారో తెలియక వచ్చి
మా నాన్న పని చేస్తుంటే అతన్ని వచ్చి వేసేయడం జరిగింది. అంటే మీ బాబాయ్ వేయడం వల్లే ఆ బాణం తగిలింది. అవును మేడం. ఫస్ట్ కాకినాడ జీజీహెచ్కి తీసుకొచ్చారా ఇంకా వేరే హాస్పిటల్? రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళాం మేడం. అక్కడ నుంచి అవ్వక ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఏం లేవు అనేసి రాజమండ్రి ఏరియా హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ కూడా ఎక్విప్మెంట్స్ లేవనేసి అంటే డాక్టర్ సదుపాయంలో లేరనేసి అంటే కాకినాడ జీజీహెచ్కి తీసుకొచ్చారు. అంటే ఏ టైంకి జరిగింది ఇది? మీరు కాకినాడకి ఎప్పుడు తీసుకొచ్చారు? శుక్రవారం 3:30 ఆ టైం జరిగింది మేడం, మధ్యాహ్నం. అక్కడ నుంచి 5 ఆ ప్రాంతానికి చోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం మేడం. అక్కడ నుంచి రాజమండ్రి 7 ఆ టైం అవుద్దండి. ఇక్కడికి వచ్చేసరికి 9-10 ఆ టైం అవుద్ది మేడం. ఏమన్నారు అంటే చూడగానే, పేషెంట్ని చూడగానే ఏం చెప్పారు డాక్టర్లు? అంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవు, డాక్టర్స్ దానికి సంబంధించి లేరు అనేసి చెప్పారు మేడం. కాకినాడకు వచ్చారు కదా, కాకినాడ జీజీహెచ్కి, అప్పుడు ఏం చెప్పారు డాక్టర్స్? ఎలా ఉంది పరిస్థితి? అంటే పేషెంట్ కండిషన్ని బట్టి డాక్టర్స్ని అర్జెంటుగా రిఫర్ చేశారు మేడం. దాన్ని బట్టి సిటీ స్కానింగ్ గట్ట, ఎక్స్రే గట్ట అర్జెంటుగా తీసి తర్వాత దానికి తగ్గట్టు మొత్తం డాక్టర్స్ని గట్ట పిలిపించి ఇది చేశారు మేడం. బ్లడ్ కూడా చాలా అవసరమైందని చెప్తున్నారు కదా డాక్టర్లు. అవును మేడం. వీళ్ళే అరేంజ్ చేశారు? హాస్పిటల్లోనే అరేంజ్ చేశారు మేడం. బ్లడ్ హాస్పిటల్ వాళ్ళే? హాస్పిటల్లోనే ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది మీ నాన్నగారు? పర్లేదు మేడం, బాగానే ఉంది. డిశ్చార్జ్ అయిపోయింది కదా, తీసుకెళ్ళిపోతున్నారు? తీసుకెళ్తాం. ఓకే, ఏం చెప్తారు కాకినాడ జీజీహెచ్? చాలా మంచిగా చేశారనేసి చెప్తాను. డాక్టర్స్ అందరికీ నాకు తెలుసు కదండి. కాకినాడ జీజీహెచ్లో అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఏదైతే బాణం ఛాతీ లోపలికి దిగిపోవడంతో, అంటే ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేసుకుంటూ దాదాపు గుండె దగ్గర వరకు వెళ్ళి ఆగిపోయిన బాణాన్ని చాలా చాకచక్యంగా తీయడమే కాకుండా అత్యాధునిక వైద్యాన్ని అందించారు. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి కూడా నిలకడగానే ఉన్నట్టు కూడా వైద్యులు చెబుతూ ఉన్నారు. కాకినాడ జీజీహెచ్లో అత్యాధునిక వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.